ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సమస్తమును మా కొరకే కలుగు చేసిన దివ్యుడా, మీ ఘనమైన నామమునకు వందనములు ప్రభువా. మీ యొక్క సన్నిధానములోనికి మమ్మల్ని అందరినీ కూడా తీసుకుని వచ్చి ఈ రీతిగా నిన్ను స్తుతించు భాగ్యాన్ని మీరు దయచేసినందులకై వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. మా అందరితో మీరే మాట్లాడమని, మీ వాక్యము ద్వారా మమ్మను బలపరచమని మా మంచి బోధకుడై ఉన్న యేసు స్వామి ద్వారా అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మోషే స్కోపవాస ధ్యాన దినములోని 34వ దినములోనికి ప్రవేశించిన మనెల్లరకును మన ప్రియుడు, ప్రాణనాథుడు, మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపా సమాధానములు దేవదేవుడు మనెల్లరకును దయచేయును గాక, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ దినములలో ప్రత్యక్ష గుడారములోని కొన్ని విషయాలను మనం నేర్చుకుంటూ ఆవరణపు తెరను గురించి, అంతేకాకుండా ఆవరణములో ఉన్నటువంటి ఉపకరణములను గురించి, అనగా బలిపీఠము మరియు గంగాళము నేర్చుకుని వారమై ఉంటూ ఉన్నాం. పరిశుద్ధ స్థలములో గమనించిన వారమైతే గడిచిన దినములలో ధూప వేదికను గురించి, సముఖపు రొట్టెల బల్ల గురించి నేర్చుకుని వారమై ఉంటూ ఉన్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాన పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి మరొక ఉపకరణము దీపస్తంభము. ఏంటండి? దీపస్తంభము. చూడండి, వాక్య భాగాలలో మనం గమనిస్తే దేవదేవుడు ఈ దీపస్తంభమును ఎలా చేయమన్నాడో ఈ మాటలన్నీ వ్రాయబడి ఉన్నాయి. నిర్గమాకాండము 25వ అధ్యాయము 31వ వాక్యాన్ని చదువుకుందాం. మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలెను, నగిషీ పనిగా ఈ దీపవృక్షమును చేయవలెను, దాని ప్రకాండమును దాని శాఖలను నగిషీ పనిగా చేయవలెను, దాని కలశములు, దాని మొగ్గలు, దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలెను. దీపవృక్షము యొక్క ఒక ప్రక్క నుండి 3 కొమ్మలు, దీపవృక్షము యొక్క రెండవ ప్రక్క నుండి 3 కొమ్మలు, అనగా ప్రతి దాని ప్రక్కల నుండి 6 కొమ్మలు నిగుడవలెను. ఒక కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన 3 కలశములు, రెండవ కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన 3 కలశములు అట్లు దీపవృక్షము నుండి బయలుదేరు కొమ్మలలో ఉండవలెను. మరియు దీపవృక్ష ప్రకాండములో బాదము రూపమైన 4 కలశములను, వాటి మొగ్గలను, వాటి పువ్వులను ఉండవలెను. దీపవృక్ష ప్రకాండము నుండి నిగుడు 6 కొమ్మలకు, దాన్ని 2 కొమ్మల క్రింద ఏకాండమై ఒక్కొక్క మొగ్గ చొప్పున ఉండవలెను. వాటి మొగ్గలు, వాటి కొమ్మలు దానితో ఏకాండమగును. అదంతయు మేలిమి బంగారముతో చేయబడిన ఏకాండమై నగిషీ పనిగా ఉండవలెను. నీవు దానికి 7 దీపములను చేయవలను, దాని ఎదుట వెలిగించినట్లు దాని దీపములను వెలిగింపవలెను. ఆమేన్. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో ఈ వాక్య భాగాన్ని మనం గమనించిన వారమైతే ఏమండి, ఆవరణములో వెలుగివ్వడానికి బలిపీఠము అనేది ఉంది. ఎందుకంటే ప్రతినిత్యము కూడా ఇది మండుచూనే ఉంటుంది. ఆవరణములో వెలుగు ఇవ్వడానికి ఏముందండి? వెలుగు ఇవ్వడానికి ఏముంది? బలిపీఠము అనేది ఉంది. అయితే ఇప్పుడు మనం పరిశుద్ధ స్థలములోనికి వచ్చాం. పరిశుద్ధ స్థలములో వెలుగు ఇవ్వడానికి ఉన్నటువంటి ఏకైక వస్తువు ఒకటే, అదే
దీపస్తంభము. ఏంటండి? దీపస్తంభము. ఈ దీపస్తంభము వెలుగిచ్చుటకు గల ఏకైక సాధనము దీపస్తంభము. ఇది క్రీస్తుకు మాత్రమే సాదృశ్యముగా మనకు వెలుగు అన్న సత్యమును తెలియచేయుచున్నది. యేసుక్రీస్తు ప్రభువారే వెలుగు అనేటువంటి మాట ఈ యొక్క దీపస్తంభము మనందరికీ కూడా తెలియజేయుచున్నది. చూడండి, ఈ వాక్య భాగాలలో మనం గమనిస్తే ఈ యొక్క వాక్య భాగాలలో మనం గమనిస్తే ఆవరణములో ఉన్నటువంటి గంగాళమునకు కొలతలు అనేటివి ఇవ్వబడలేదు. అమ్మా, కొలతలు ఇవ్వబడ్డాయా? ఆవరణములో ఉన్న గంగాళానికి ఇవ్వబడలా. అంటే శుద్ధికి కొలత అనేది లేదు. శుద్ధికి కొలత అనేది లేదు. రెండవదిగా పరిశుద్ధ స్థలములోనికి వచ్చేసరికి ధూపవేదిక ఎలా చేయాలో చెప్పారు. సముఖపు రొట్టెల బల్లను ఎలా చేయాలో కూడా చెప్పారు. అయితే ఈ రెండిటిని ఎంత హైట్లో, ఏ విధమైనటువంటి కొలతలతో ఎలా చేయాలో దేవదేవుడు ప్రతిదీ కూడా తెలియచేశాడు. అయితే మూడవదిగా ఉన్నటువంటి ఈ దీపస్తంభమును మాత్రము ఈ కొలతలతో చేయాలి అనేది ఈ వాక్య భాగాలలో మనకు కనబడడము లేదు. ఎందుకంటే దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాటలను గమనించిన వారమైతే ఆయన తెలియచేస్తూ కొన్ని మాటలను మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే ఒకసారి చూద్దాం. యేసుక్రీస్తు ప్రభు వారికి ఈ యొక్క దీపస్తంభమునకు ఏ విధమైనటువంటి సూచన కనబడుతూ ఉందో చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వాక్యము. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. చాలండి. వాక్య భాగాలలో చెప్పబడినటువంటి మాట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం చెబుతూ ఉన్నటువంటి సంగతిని మనం వింటే, అమ్మా, యేసయ్య ఏమని చెబుతూ ఉన్నాడండి? నేను లోకమునకు వెలుగును. ప్రత్యక్ష గుడారములో వెలుగిచ్చుటకు కలిగినటువంటి ఏకైక సాధనము, ఏకైక ఉపకరణము ఏంటి అంటే ద్వీపస్తంభము, దీప వృక్షము. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాట చూడండి. ఆ మాటను మనం గమనిస్తే, నేను లోకమునకు వెలుగు. చీకటిలో ఉన్నటువంటి లోకానికి వెలుగై ఎవరై ఉన్నారయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారై ఉంటున్నారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించిన వారమైతే ఇక్కడ ఈ లైట్స్ అన్నీ కూడా మనం ఆఫ్ చేస్తే చీకటి ఉంటుందా, వెలుగు ఉంటుందా? చీకటి. అలాగుననే పరిశుద్ధ స్థలములో కూడా వెలుగివ్వడానికి ఏ సాధనము కూడా లేదు. ఇప్పుడంటే లైట్స్ ఉన్నాయి, ఆ కాలంలో లైట్స్ లేవు. వెలుగివ్వాలి అంటే ఈ పరిశుద్ధ స్థలం అంతయు కూడా కనబడాలి అంటే ఒకే ఒక్క సాధనము ఉంది, అదే దీపవృక్షము. ఇది నిత్యము కూడా వెలుగుచుండవలెను. నిత్యము ఇది వెలుగుచూనే ఉండాలి. దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నాడు, ఇది బంగారముతో దీనిని చెయ్యి, ఈ ఉపకరణమును బంగారముతో చెయ్యి, దీనికి మొగ్గలను, పువ్వులను, ప్రకాండములను, ఇంకా కావలసినటువంటి ప్రతిదీ కూడా దేవాతి దేవుడు ఎన్ని చేయాలో, ఏ విధంగా చేయాలో ఇవన్నిటినీ కూడా తెలియచేస్తూ ఉన్నవారు వింటూ ఉన్నారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, చీకటిలో ఉన్నటువంటి ఈ లోకానికి, చీకటిలో ఉన్నటువంటి ఈ జనులను వెలిగించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వచ్చిన వారై ఉంటూ ఉన్నారు. ఆయన చెబుతూ ఉన్నటువంటి మాట, నేను లోకమునకు వెలుగై, నేను లోకమునకు వెలుగు.
ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగాలలో మనం చూస్తే 9వ అధ్యాయం యోహాను సువార్త 9వ అధ్యాయము 5వ వాక్యములో నేను నేను లోకమునకు వెలుగునని చెప్పాను. ఇంకా ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే యేసయ్య తెలియచేస్తూ ఉన్నాడు, నేను లోకమునకు వెలుగును. నేను ఎవరనండి? లోకమునకు వెలుగును. చీకటిలో సంచరిస్తూ ఉన్నటువంటి మనుష్యులు వాక్య భాగాలలో మనం చూస్తే ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ఏ విధంగా అంటే, గుడ్డివాడిని చూసి పుట్టు గుడ్డివాడిని చూస్తూ యేసుక్రీస్తు ప్రభువారు వాని దగ్గరకు వెళ్ళి ఆయన ఉమ్మి వేసి ఆ ఉమ్ముతో బురదను చేసి ఆ గుడ్డివాని యొక్క కన్నుల మీద దానిని పూసి ఆయన ఏం చెప్పాడో తెలుసా? నీవు వెళ్ళి కోనేటిలో కడుగుకొను అన్నప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, నేల మట్టితో నరుని చేసినటువంటి దేవుడు అదే మట్టితో ఏం చేశాడండి అమ్మా? అదే మట్టిని తీసుకుని దేవదేవుడు కన్నులను చేసిన వారయింటూ ఉన్నారు. ఈ వాక్య భాగం తెలియచేస్తూ ఉంది, ఈ దీపవృక్షము ఎలాగైతే నిత్యము వెలుగుచుండవలెనో అలాగుననే క్రీస్తులో ఈ లోకము ఎప్పుడు వెలుగుచునే ఉండాలి అని దేవదేవుడు ఈ వాక్య భాగాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాడు. దీప స్తంభమునకు ఉన్న 7 దీపములు దేనిని సూచిస్తూ ఉన్నాయి అంటే, ప్రకటన గ్రంథములో చెప్పబడిన 7 సంఘములకు సాదృశ్యముగా ఉన్నాయి. అవండి 7 ద్వీపములు. ఈ దీపవృక్షానికి ఎన్ని దీపాలు ఉన్నాయండి? చెప్పండి, ఎన్ని దీపాలు ఉన్నాయి? 7 ద్వీపాలు ఉన్నాయి. వాక్య భాగాలలో ఒక మాట చూద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 13వ వాక్యం. 7 సువర్ణ ద్వీప స్తంభములను, ఆ ద్వీప స్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన చూడండి, పాదముల మట్టునకును దిగుచున్న వస్త్రమును ధరించుకొని బంగారు దట్టిని కట్టుకొని ఉండెను. చూడండి, వాక్య భాగంలో చూస్తే 7 ద్వీపములు ఉన్నాయి. ఈ 7 దీపముల మధ్య ఒక మనుష్యుడు సంచరిస్తూ ఉన్నాడు. 7 దీపముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా, ఈ వాక్య భాగం తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, యేసుక్రీస్తు ప్రభువారండి ఈ లోకానికి వచ్చి ఆయన మృతు నుండి తిరిగి లేచి పునరుద్ధానుడై లేచిన తరువాత, ఆరోహణమైన తరువాత ఎన్ని సంఘములు స్థాపించబడ్డాయి అంటే 7 సంఘములు స్థాపించబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా వీరు ఈ 7 సంఘముల వారు క్రీస్తు ప్రభువారిని ఎరిగిన వారైంటూ ఉన్నారు. అందుకే 7 సంఘముల మధ్య సంచరించువాడు, 7 ద్వీప స్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా అని ప్రకటన గ్రంథములో యోహాను గారు వ్రాస్తూ ఉన్నవారైంటూ ఉన్నారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 7 ద్వీపములు 7 సంఘములకు సాదృశ్యమై ఉంటూ ఉన్నాయి. సంఘము ఎప్పుడూ కూడా వెలుగుచూ ఉండాలి. సంఘము ఎప్పుడూ కూడా వెలుగుచూ ఉండాలి. ఇక్కడ 7 ద్వీప స్తంభముల మధ్య ఎవరు సంచరిస్తూ ఉన్నారండి? మనుష్య కుమారుడు అనగా పరమును వీడి భూమికి ఎత్తించినటువంటి దైవ మానవుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ సంఘముల మధ్య సంచరిస్తూ ఉన్నవారైంటూ ఉన్నారు. ఈయన చెబుతూ ఉన్నటువంటి మాటలను మనం గమనించిన వారమైతే ఈ వాక్య భాగాలలో కొన్ని మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. అయ్యా, మీరు ఏ విధంగా అయితే వెలిగించబడ్డారో, వెలిగించబడినటువంటి మీరు ఈ వెలుగును మీలోనే ఉంచుకుంటే ప్రయోజనం ఏమైనా ఉందా? వెలుగును మీలోనే ఉంచుకుంటే ప్రయోజనం ఏమైనా ఉందా?
చూడండి, ఇప్పుడు మనకు లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయాయి, టార్చ్ లైట్ ఒకటే ఉంది. ఈ టార్చ్ లైట్ మన దగ్గర ఉన్నప్పుడు ఈ టార్చ్ లైట్ ఇలా వేసుకుంటే అందరికీ కూడా వెలుగు అనేది వస్తుంది. అవునా కదా అమ్మా? వెలుగు అనేది వస్తుందా రాదా? వస్తుంది. అదే టార్చ్ లైట్ని మీరు ఇలా బోర్లు పెట్టారనుకోండి, ఎవరికైనా వెలుగు వస్తుందా? వెలుగు వస్తుందా? అంటే మీ దగ్గర టార్చ్ లైట్ ఉన్నా కూడా ప్రయోజనం లేనట్టే. మీ దగ్గర టార్చ్ లైట్ ఉన్న ప్రయోజనం లేనట్టే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం తెలియచేస్తూ ఉన్నటువంటి మాట వినండి, ఈ మాటలను గమనించండి. ఈ దీపవృక్షమును చూసి మనం నేర్చుకోవలసింది ఏంటి? ఈ దీపవృక్షము దగ్గరకు వచ్చినటువంటి మనం ఏం నేర్చుకోవాలి, ఏ విషయాలు నేర్చుకోవాలి అనేది గమనిస్తే, వెలిగించబడినటువంటి మనము, వెలుగుచూ ఉన్నటువంటి మనము ఇతరులైనటువంటి వారిని వెలుగులోనికి తీసుకుని వచ్చే వారముగా ఉండాలి. గడిచిన దినాన ఒక మాట చెప్పాను అమ్మా, నీ జ్ఞాపకం ఉందో లేదో. ఏంటి అంటే, ధూపవేదిక దగ్గర పరిమళ ధూప ద్రవ్యమును వేస్తారు. ఎప్పుడైతే ఈ పరిమళ ధూపమును వేస్తారో, నీవు వద్దు అనుకున్నా కూడా ఆ సువాసన అనేది అందరికీ కూడా వ్యాపిస్తుంది, వస్తుంది. అలాగుననే నీవు వెలుగుచూ ఉంటే చీకటిలో ఉన్నటువంటి వారికి వెలుగు అనేది ఆటోమేటిక్గా వీరు క్రీస్తును కలిగిన వారు, వీరు క్రీస్తు విశ్వాసులు అనే విషయము వారికి తెలిసేదై ఉంటూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం తెలియచేస్తూ ఉన్నమాట మీరందరూ కూడా నేర్చుకోండి, మనందరం నేర్చుకోవాలి. ఏంటి అంటే, వెలుగుచూ ఉన్నటువంటి ఈ దీపము మనందరికీ నేర్పిస్తూ ఉన్నది. వెలిగించబడినటువంటి నీవు ఇతరులను వెలిగించే వాడవుగా ఉండాలి. ఏం చేయాలండి? ఇతరులను వెలిగించే వారముగా ఉండాలి. చూడండి, వాక్య భాగాలలో ఒక మాట, ఎఫెసీ గ్రంథము, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 10-11 వచనాలు. గనుక చూడండి, వాక్య భాగాలలో మనం చూస్తే దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నాడు, గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. అమ్మా, దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. వెలుగు సంబంధులు అంటే ఎవరండి? అమ్మా, వెలుగు సంబంధులు అంటే ఎవరు? మీరు వెలిగించబడ్డారు కదా, మనందరము కూడా వెలిగించబడ్డాం కదా. మనం వెలిగించబడ్డాము అనడానికి కారణం ఏంటి? మన దగ్గర ఏమైనా ఫైర్ అనేది కనబడుతూ ఉందా? నిప్పు ఏమైనా కనబడుతూ ఉందా? లేదు. ఎలాగా మనం వెలిగించబడ్డాము? వాక్య భాగాలలో తెలియచేస్తూ ఉన్నది, అయ్యా ప్రభువుకేది ప్రీతికరమైనదో, అయ్యా దేవునికి ఏది ఇష్టమైనదో, అమ్మా దేవునికి ఏది ఇష్టమైనదో ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు, అయ్యా ఇది దేవునికి ఇష్టం, నేను ఇలా ఉండాలి, నేను ఈ పని చేస్తే దేవుడు ఇష్టపడతాడు, ఒకరికి సహాయం చేయడం వల్ల దేవుడు ఇష్టపడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం తెలియచేస్తూ ఉన్నటువంటి మాటలను గమనించిన వారమైతే, వెలుగు సంబంధులు అంటే దేవునికి ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి పనులు చేసేటువంటి వారే వెలుగు సంబంధులు. దేవుడు ఈ పని చెయ్యొద్దు అంటే, దేవుడు ఈ ఆజ్ఞలను నీవు పాటించొద్దు అంటే, ఈ చోటికి నీవు వెళ్ళొద్దు అంటే, ఇష్టానుసారముగా జీవిస్తూ ఇష్ట ప్రకారము బ్రతుకుచు ఈ లోకానుసారముగా జీవిస్తూ ఉంటే దేవునికి ప్రీతికరమైన వారముగా మనం ఉండం. దేవుడు చెబుతూ ఉన్నాడు, మీరు వెలుగు సంబంధులా కాదా? వెలుగు సంబంధులు అంటే దీపం పెట్టుకుని నేను వెలిగించబడి ఉన్నాను అని కాదు, ఒక కాగడను తీసుకుని నేను వెలిగించబడి ఉన్నాను అని కాదు. ఎలాగా అంటే, దేవునికి ఇష్టమైనది, దేవునికి ప్రీతికరమైనది ఏదో దానిని పరీక్షించుచు నడుచుకునే వారే వెలుగు సంబంధులు.
ఈ లోకములో ఎవరి ఇష్టానుసారముగా, ఎవరికి నచ్చినట్లుగా, ఎవరికి తోచినట్లుగా వారు ఉంటారు. కానీ దేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట, నీ ఇష్టానుసారముగా కాకుండా, నీకు నచ్చినట్లుగా కాకుండా, నీకు తోచినట్లుగా కాకుండా, ఇదిగో ఈ దివ్య వాక్య గ్రంథములో, పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినటువంటి మాటలు వింటూ ఉన్నటువంటి నీవు వెలుగు సంబంధిగా మారాలి అంటే వాక్య భాగాలలో వ్రాయబడిన ప్రతి దానిని కూడా పరీక్షించి తెలుసుకోవాలి. పరీక్షించి ఈ మాటలను నీవు గ్రహించుకోవాలి అని దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. అదే 11వ వచనములో కూడా ఆయన అంటాడండి, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాక్య భాగం తెలియచేస్తూ ఉంది. అయ్యా, ఇది నేను చేయకూడదు, ఇది నా దేవునికి ఇష్టం లేదు, ఇది నాకు తగినది కాదు, ఇది దేవుని యొక్క ఆజ్ఞకు ధిక్కరించిన వాడినవుతాను అని నీవు దేనిని ఖండిస్తూ ఉన్నావు? ఏ మాట అయినా, మాట్లాడే మాటల్లో అయినా, చేసే పనుల్లో అయినా, వెళ్ళే మార్గములోనైనా ఈ రకమైనటువంటి విధానము కలిగి నీవు జీవిస్తూ ఉన్నావా? దేవదేవుడు అంటూ ఉన్న మాట, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక. వేటిలో పాలివారై ఉండద్దండి? నిష్ఫలం, ఫలితం అనేది ఉండదు. అవి అంధకారమైనటువంటి క్రియలు. వాటిల్లో మీరు పాలివారుగా ఎందుకున్నారు? అమ్మా, చీకటితో వెలుగుకి ఏమి పొత్తు? చీకటితో వెలుగుకి ఏమి పొత్తు? ప్రియ దేవుని బిడ్డలారా, నీవు వెలిగించబడి ఉంటే ఈ రూమ్లో మొత్తం కూడా, ఈ చర్చ్ అంతా కూడా చీకటిగా ఉందనుకుందాం. నీ దగ్గర ఒక్కటి టార్చ్ లైట్ ఉంది, నీవు వెలిగించబడి ఉన్నావు. నీవు లోపలికి రాగానే ఇదంతా కూడా, ఈ చీకటి ఏమవుతుందో తెలియదు, నీకు తెలియకుండానే ఆటోమేటిక్గా ఈ చీకటి అనేది తొలగిపోద్ది. అవునా కాదండి? చీకటి, నేను వెలుగుతూ ఉన్నాను, నీవు వెళ్ళిపో అని చెబుతారా? చెప్పరు. ఏమవుద్ది? ఆటోమేటిక్గా నీవు ఎప్పుడైతే వెలుగు అనేది వస్తుందో చీకటి అనేది ఆటోమేటిక్గా బయటికి ఉన్నా కూడా మనకు కనిపించదు. వాక్య భాగములో చెప్పబడుతున్న మాటలు ఇవే. చూడండి, దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నాడు, వెలుగు సంబంధులు అంటే ఎవరండి? అమ్మా, వెలుగు సంబంధులు అంటే ఎవరు? దేవునికి ప్రీతికరమైనటువంటి పనులు, ఇష్టకరమైన పనులు చేసి ఆయన మార్గములలో నడిచేవారే వెలుగు సంబంధులు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 15వ వచనం. 2వ అధ్యాయము 15వ వచనం. సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అయ్యా, చీకటి సంబంధులు అంటే ఎవరయ్యా అంటే సనుక్కుంటూ ఉంటారు. ఎవరటండి వారు? సనుగులను సంశయములను మాని. వాక్య భాగాలలో తెలియచేయబడుతున్నటువంటి మాట. అయ్యా, వీటిని మానుకోవాలి, అప్పుడే మీరు వెలుగు సంబంధంలో. వీటిని మీలో ఉంచుకొని మీరు వెలుగు సంబంధంలో అంటే అది కాదు. ఎలాగో తెలుసా? వాక్యం చెబుతూ ఉన్నమాట, మీరు ఎలా ఉన్నారో, ఏ విధంగా జీవిస్తూ ఉన్నారో, ఏ విధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నారో మీకు మీరే పరీక్ష చేసుకోనండి అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. దేవదేవుడు ఈ మాటలు తెలియచేస్తూ, మీరు సంశయిస్తూ ఉన్నారా? అవండి, సంశయము అనగా సంశయించక దైవ సన్నిధి యందు ఇది అడగొచ్చో అడగకూడదో, ఇది చెప్పొచ్చో చెప్పకూడదో, ఇది అడిగితే ఏమైనా ఇబ్బంది అవుతుందేమో, ఏమైనా అనుకుంటారేమో. దేవదాసయ్య గారు కీర్తనలు అంటాడు, సంశయించక దైవ సన్నిధి యందు మీ అంశములను విడజొప్పుడి. మీకు ఏది అవసరమో, మీకు కావలసినది ఏంటో వాటిని దేవుని యొక్క సముఖంలో సంశయించొద్దు. వాక్య భాగాలలో తెలియచేయబడుతూ ఉన్నటువంటి మాటలో ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మనలో ఉంటే, ఒకటి మనం వెలిగించబడ్డాము అనడానికి గల కారణం ఏంటో తెలుసా? మనం
దేవునికి ఇష్టమైన మార్గములో నడుస్తూ ఉంటే మనం వెలిగించబడినట్లు. రెండవదిగా మనము సంశయించక సనుగు కొనక, ఏమండి, మనము దేవుని పనులను చేస్తూ ఉంటే, సమస్త కార్యములను చేసేవారముగా ఉంటే, పని చేసేటప్పుడు సనుక్కోకూడదు, సంశయించకూడదు. ఏదైనా ఎవరైనా పని చెప్పారనుకోండి, ఆ పని చేస్తూ చేస్తూ సనుక్కుంటూ పని చేసావనుకో, దాని వలన ఫలితం అనేది ఉండదు. దేవుని యొక్క సన్నిధానంలోనికి వచ్చి ప్రార్థిస్తూ ఉన్నావు, ఇది దేవుడు నాకు ఇస్తాడో ఇవ్వడో అని సంశయించావనుకో, దాని వలన ప్రయోజనం ఉండదు. దేవుడు చెప్తూ ఉన్నాడు, అయ్యా సనుక్కోవద్దయా, సనగకూడదయా, సంశయించకూడదయా అంటూ ఉన్నాడు. ఇంకా సామెతల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. దానిని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును. చూడండి, వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే దేవదేవుడు జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ద్వారా వ్రాస్తూ ఉన్నటువంటి మాటలు, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం. పట్టపగల వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము. చూడండి అయ్యా, పట్టపగల వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు. చూడండి, నీవు నీతిమంతుడుగా ఉంటే నీవు వెళ్ళేటువంటి మార్గం అంతా కూడా వెలుగుచూనే ఉంటుంది. ఎలా ఉంటుందండి? వెలుగుచూనే ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగం మనకు తెలియచేస్తున్నమాట, వెలిగించబడినటువంటి మనము, వెలిగించబడ్డాము అంటే ఏం చేయాలండి? అమ్మ ఈ మాట చెప్పండి. మీరందరూ కూడా వెలిగించబడ్డారు అనడానికి రుజువు ఏంటి? దేవునికి ఇష్టమైన మార్గములో మీరు నడిస్తే మీరు వెలిగించబడినట్లు. మీరు సంశయించక సనుగు కొనక మీరు ఉంటే మీరు వెలిగించబడినట్లు. మీరు అంధకార సంబంధమైనటువంటి క్రియల విషయములో వాటిని మీరు ఖండించేవారైతే మీరు వెలిగించబడినట్లు. దేవదేవుడు అంటున్నాడు, నీతిమంతులు అంతకంతకు తేజరిల్లెదరు. ఏమవుతారటండి? నీవు నీతిమంతుడుగా నీ ఉంటే చీకటి అనేది నీ దగ్గరకు రాదు. వాక్య భాగం తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, ఈ వాక్య భాగంలో మనం చూసాం, మీకు ముందుగానే తెలియచేశాను. ఈ దీపస్తంభమునకు కొలతలు ఇవ్వబడలేదు, ఇది దేవుని వెలుగునకు పరిమితి లేదు అన్న సత్యము మనకు తెలియచేస్తూ ఉంది. ఏమండి, ఇంత కొలత అంటే ఇంతవరకే అని మనం తెలుసుకోవాలి. కానీ ఈ దీపమునకు, ఈ దీపవృక్షమును చేయడానికి కొలతలు అనేటివి ఇవ్వబడలా. కారణం ఏంటో తెలుసా? వెలుగుకు పరిమితి అనేది లేదు. నీవు మాత్రమే వెలిగించబడ్డావు, ఈ వెలుగు ఇక్కడ నా వరకే ఉంటే చాలు అనుకోవడానికి లేదు. ఏమండి, ఈ లైట్ ఇక్కడ వేసుకున్నా, ఈ వెలుగు నా వరకు వస్తే చాలు అనుకుంటానా? మొత్తం అంతా కూడా వ్యాపించాలి, అంతా కూడా వ్యాపించాలి. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, వెలిగించబడినటువంటి నీవు ఒక్కడవే వెలుగుతూ ఉంటే సరిపోదు, చీకటిలో ఉన్నటువంటి వారందరినీ కూడా వెలిగించే వరుసలో మనము ఉండాలి. దేవదేవుడు తెలియచేస్తూ కొన్ని మాటలను రాస్తూ ఉన్నాడు. చూడండి, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడినట్లు దానికంటే అమూల్యమైన చూడండి అమ్మా, పోతపోయబడము అంటే అచ్చుంటుంది. ఏమండి, అచ్చుంటుంది. బంగారమును కరిగించారా, కరిగించినటువంటి దానిని అందులో పోసేసామంటే ఆ బొమ్మ ఏంటో మనకు ఆ రూపం అనేది కనబడుతుంది. అలా కాకుండా చేతి పనితో చేసేటువంటి వర్క్ అనేది ఉంటుంది.
ఎలాగా అంటే బంగారము కాల్చబడిన తరువాత దానిని తీసి లేదా ఆ ముద్దను తీసి ఏ విధమైనటువంటి షేప్లో ఆ యొక్క బంగారమును మనం చేయాలి అనుకుంటున్నామో దానిని ఎన్నో స్తుతి దెబ్బలు కొట్టి ఎన్నో విధాలైనటువంటి ఆ యొక్క బంగారమును చేయుటకు కావలసినటువంటి ఉపకరణాలను వినియోగించి ఏం చేస్తారండి, ఆ షేప్ వచ్చేంత వరకు కూడా దానిని తయారు చేస్తారు. మనం వేసుకునేటువంటి చైన్స్ కానీ రింగ్స్ కానీ ఇవన్నీ ఊరకనే అలా బంగారాన్ని తీసుకుని వచ్చి లేదా అచ్చులో యొక్క పోత పోసినప్పుడు వెంటనే వస్తాయా అంటే రావు. వీటిని ఏం చేస్తారండి, ప్రతి దానిని కూడా ఒక చిన్న గుండు మాదిరిగా తీసుకుని దీనిని బాగా కొట్టి సాగదీసి దానిని మరలా ఇలాగా చుట్టి మరలా దానిని ఫైల్ చేసి మరలా దానిని ఇంకా రకరకాలుగా దానిని వెల్డ్ చేసి రకరకాలైనటువంటి పనులకు ఇది చేయబడిన తరువాతే అది ఒక వస్తువుగా మార్చబడుతుంది. అది ఒక వస్తువుగా మార్చబడుతుంది. మీకు అర్థమవుతుందా ఈ మాట? ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వస్తువు బంగారమును కరిగించి పోత పోయడము వేరు, పోత పోయడం అనేది వేరు. పోత పోయబడకుండా ఇలాగా ఒకని చేతిలో కొట్టబడి నలుగు కొట్టబడి ఫైల్ చేయబడి అందముగా ఒక షేప్ రావడానికి ఎన్ని రకాలైనటువంటి దెబ్బలు అనేది ఆ బంగారము తింటుందో మనం ఎరుగం. కాబట్టి ఈ వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, దేవదేవుడు ఈ దీపవృక్షమును పోతపోయండి అని చెప్పలేదండి, పోతపోయండి అని చెప్పలా. దీనికి మొగ్గలను చెయ్యి, దీనికి పువ్వులను చెయ్యి, దీనికి బాదమును చెయ్యి, దీనికి ఉపకరణములను చెయ్యి అని ప్రతిదీ కూడా దేవదేవుడు ఏ విధంగా చేయాలో ప్రతిదీ వివరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ దీపవృక్షమును ఇంతగా తయారు చేపిస్తూ ఉన్నాడు అంటే ఇది మానవ జీవితమునకు సూచనగా ఉంటూ ఉంది. ఈ దీపవృక్షము వెలిగించబడాలి అంటే విశ్వాస జీవితములో వచ్చే అనేక శ్రమలకు, ఒడదుడుకులకు, ఇబ్బందులకు, శోధనలకు, కష్టములకు, చిక్కులకు, సమస్యలకు, అంధకారమైనటువంటి సంబంధమైన అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ వీటన్నిటికీ కూడా నువ్వు ఏం చేయబడాలో తెలుసా? కొట్టబడి ఒక వెలుగుగా మార్చబడడానికి, నీవు అందముగా రూపించబడడానికి, నీ మీద ఒక కిరీటముగా దేవుడు నిన్ను చేయడానికి ఎంతగా నిన్ను నలుగొడతాడో మీరు ఆలోచించండి. ఒక బంగారపు వస్తువు ఎలా తయారు చేస్తారో మీకు వీలై ఉంటే రేపటి దినాన నా వీడియో ఎలా ఈ యొక్క బంగారాన్ని ఎలా మేకింగ్ చేస్తారో మీకు చూపిస్తాను. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనం అనుకోవచ్చు భూమిలో నుండి బంగారమును తీసి దీనిని కరిగించి కేవలం మనం రింగ్స్ చైన్స్ చేస్తున్నారేమో అనుకోవచ్చు. కానీ వారు చేసేటువంటి చేతి పని ఎంతో గొప్పదిగా ఉంటూ ఉంది. దేవదేవుడు కూడా నేటి దినాన మనకు తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, ప్రతి ఒక్కరము కూడా విశ్వాస జీవితంలో ఈ విధమైనటువంటి శ్రమలను ఎదుర్కొంటే వెలిగించబడతాం. దేవుడు దీపవృక్షాన్ని చేయమన్నాడయ్యా, ఉపకరణాలను చేయమన్నాడయ్యా, కుడివైపున 3 ఖండములను చేయమన్నాడు, ఎడమ వైపున 3 ఖండములను చేయమన్నాడు, మధ్యలో ప్రకాండమునకు 4 మొగ్గలు, 4 పువ్వులు, 4 బాదములను చేయమన్నాడు. అంతేకాకుండా ఈ సంఖ్యను ఎడమవైపు ఖండముల లెక్కకు కలిపి, ఎడమవైపు ఖండమునకు లెక్కలు కలిపి మొత్తం మనం లెక్కలుగాన చూసామంటే 27 + 12 మొత్తం 39 కనబడతాయి. ఎడమ వైపున ఉన్నటువన్నీ కూడా పాత నిబంధనకు సూచనగా మనకు కనబడుతూ ఉంటాయి. పొంది ఉన్నారు అనడానికి సూచనగా ఉంటుంది. కుడి ఎడమలా కలిపిన ఎడల, కుడి ఎడమలో అనగా అర్థం చేసుకోండి, వాక్య భాగాలలో కుడివైపున 3 ఖండములు, ఎడమ వైపున చెప్పండి, ఎడమ వైపున ఎన్ని ఖండాలండి? 3 ఖండములు. అవునా కదా? 3 ఖండములు అంటే మీకు అర్థమవట్లేదని నేను అనుకుంటున్నా. ఎలాగంటే దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ దీపవృక్షం, మనకు దీపవృక్షం ఉండేది. ఈ దీపవృక్షం మనం చూస్తే ఈ దీపవృక్షానికి ఎలా ఉంటాయి అంటే 3 ఖండముల మాదిరిగా, 3 కాండముల మాదిరిగా, మొగ్గల మాదిరిగా, పువ్వులు మాదిరిగా మనకు కనబడుతూ ఉంటాయి. ఇవి అన్నీ కూడా కలిపి కుడివైపున 3 ఖండములు అంటే
ఒక వరుసలో 9, 3 అనగా 9, 9, 9, 9 మూళ్ళ 27 ఎన్ని ఉన్నాయండి? దేవుడు చెబుతున్నాడు 3 మొగ్గలు, 3 పువ్వులు, 3 బాదములు. 3 మొగ్గలు, 3 పువ్వులు, 3 బాదములు. ఇవన్నీ కలిపి ఒక వరుసలో ఎన్నుంటాయి అంటే 9 ఉంటాయి. ఒక వరుసలో ఎన్ని ఉంటాయి? 9 ఉంటాయి. ఈ విధంగా కుడివైపున ఉన్నటువంటి 3 27 ఉన్నాయి. మొత్తం కలిపి ఎన్ని ఉన్నాయి? 27 ఉన్నాయి. ఎడమ వైపును కూడా కలిపి ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఉన్నాయండి? కుడివైపున ఎన్ని ఉంటాయో ఎడమ వైపున కూడా అన్నే ఉంటాయి. అయితే మధ్యలో ప్రకాండమునకు చూడండి, దేవుడు ఇటువైపు ఉన్న వాటికి ఇటువైపు ఉన్న వాటికి దేవుడు చెప్పినటువంటి లెక్క 3 కాండములు 3 కాండములు 3 కాండములు అన్నాడు. కానీ మధ్యలో ఉండే దానికి మాత్రం ప్రకాండమునకు 4 మొగ్గలు, 4 పువ్వులు, 4 బాదములు. అర్థమవుతుందండి? చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం చెబుతున్న మాట, ఈ పిక్చర్ని మీకు చూపిస్తాను. చూడండి, ఒక సింపుల్గా మనం చూస్తే ఈ పిక్చర్ మీకు కనబడతా ఉంది. ఇది ఎలా కనబడతా ఉంది? ఇటువైపు 3 ఇటువైపు 3 కనబడతా ఉన్నాయి. కనిపిస్తున్నాయా? వీటికి మధ్యలో 1, 2, 3 ఉన్నాయండి. చూడండి, ఇవన్నీ చూస్తే దేవదేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. అయ్యా, ఇటువైపు ఉన్న వాటికి ఇటువైపు ఉన్న వాటికి అన్నిటినీ తెలియచేస్తూ దేవదేవుడు మధ్యలో ఉన్న వాటిని మాత్రమే 4గా తెలియచేశాడు. రేపటి దినాన వీలైతే పిక్చర్ను కూడా మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, ఈ వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట ఏంటి అంటే, అయ్యా మధ్యలో ఉన్నదానికి 4 మొగ్గలు ఉన్నాయి. 4 చెప్పండి, 4 మొగ్గలు, 4 పువ్వులు, 4 బాదములు. జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకు వీటిని చేయమన్నాడు? ఇవన్నీ చాలా క్లియర్గా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఇవి అంటే 4, 4, 4 4 మూలలు ఎన్నండి? 12. చూడండి, ఈ సంఖ్య ఎడమవైపున కాండముల లెక్కకు కలిపితే, ఈ 12ని ఎడమవైపున ఉన్నటువంటి వాటికి కలిపితే 27 + 12 39 పుస్తకాలు వస్తాయి. ఈ 39 పుస్తకాలు దేనికి సూచనగా ఉన్నాయి అంటే, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే కాక పాత నిబంధన ప్రజలు విమోచన పొంది ఉన్నారు కాబట్టి ఈ ఎడమ వైపున వారు చేర్చబడ్డారు. చూడండి, 39 పుస్తకాలు, ఇటువైపు ఏమో 27 పుస్తకాలు. 39, 27 ఎన్ని పుస్తకాలండి? ఏమ్మా 66. పరిశుద్ధ గ్రంథము ఎన్ని పుస్తకాలతో ఉంది? దీపవృక్షం నీకు తెలియచేస్తూ ఉంది. ఈ దీపవృక్షం నీకు తెలియచేస్తూ ఉంది ఏంటో తెలుసా? పాత నిబంధన వారు వెలిగించబడడానికి, క్రొత్త నిబంధనలో వారు వెలిగించబడడానికి వెలుగై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారే కావాలి అందరికీ. చూడండి, కుడి ఎడమలు కలిపిన ఎడల 39, 20, 66 పుస్తకాలు. పరిశుద్ధ గ్రంథములో 66 పుస్తకాలు ఉన్నాయని ఈ వాక్య భాగం మనందరికీ తెలియచేస్తూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాన వాక్యం చెబుతున్న మాట ఒకటే, జ్ఞాపకం పెట్టుకోండి. అయ్యా, ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారా నేను వెలిగించబడ్డా, మీరందరూ కూడా వెలిగించబడ్డారు. వెలిగించబడినటువంటి మీరు ఇతరులను వెలిగించేవారుగా ఉండాలి. దీనిని జ్ఞాపకం పెట్టుకోండి. వెలిగించబడినటువంటి మీరు ఇతరులను వెలిగించేవారుగా ఉండాలి. దేవుని గురించి మీకు తెలుసు, రక్షణ అంటే ఏంటో తెలుసు, మరణిస్తే మనం ఎక్కడికి వెళ్తామో తెలుసు, దేవుని వాక్యం చెబుతూ ఉంది. కాబట్టి తెలుసుకున్నటువంటి మాటల్లో మీలో ఉంచుకోక ఇతరులైనటువంటి వారికి చెప్పేవారుగా ఉండాలి. ఏమండి, ఇతరులైనటువంటి వారికి చెప్పేవారముగా మనం ఉండాలి. యేసయ్య వెలుగై ఉన్నాడు. యేసయ్య మనల్ని రక్షించేవారై ఉన్నారు. యేసయ్య మనలను వెలుగులోనికి, చీకటిలో ఉన్నటువంటి మనలను వెలుగులోనికి తీసుకువచ్చిన వారై ఉంటూ ఉన్నారు. కాబట్టి వెలిగించబడినటువంటి మనం ఇతరులను వెలిగించే వారముగా ఉండు భాగ్యం దేవదేవుడు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపుడైన మా తండ్రి, మీ ఘనమైన శక్తి కలిగిన నామమును కొందనాలు.
వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు, వాక్యములో ఉన్న సంగతులను వివరించారు. అందును బట్టి నీకు వందనాలు. కూడి ఉన్న మా అందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు. వెలిగించబడినటువంటి మేము ఇతరులను వెలిగించు భాగ్యము దయచేయమని వాక్కై ఉన్న వెలుగై ఉన్న యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత మరణాత మరణాత.